అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉదయం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు భద్రత పెంచుతున్నారు. ఎందుకంటే ఒకవైపున గుడివాడలో టీడీపీ కార్యకర్తలు కొడాలి నాని ఇంటి వద్దకు వెళ్ళి అక్కడ కొడాలి నాని బయటికి రావాలంటూ అక్కడ కొంత ఆందోళనకర వాతావరణం కనబడింది. వల్లభనేని వంశీ అదేవిధంగా యార్లగడ్డ వర్గీయుల మధ్య ఎంత రచ్చ జరిగిందో మనం చూసాము. అదేవిధంగా దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దేవినేని అవినాష్ ఇంటి వద్ద కూడా పోలీసులు ముందస్తు జాగ్రత్తల చర్యల భాగంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ఇక్కడ ఇనుప కంచెలను ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి ఎవరు రాకోకుండా ముందస్తు జాగ్రత్తగా ఇనుప కంచె వేసిన దృశ్యాలు మనం చూస్తున్నాము. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి వ్యవహారంతో పాటు పట్టాభి మీద దాడి వ్యవహారంలో దేవినేని అవినాష్ ఉన్నారు. దేవినేని అవినాష్ అదంతా చేయించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఉమ్మడి అటు గుడివాడలోని ఇటు గన్నవరానికి సంబంధించినటువంటి వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళ మీద అక్కడ కార్యకర్తలకు సంబంధించి కానీ అక్కడ కొంత గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ ఇంటి వద్ద కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. ఇక్కడ భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరు ఇక్కడికి రాకోకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒకవైపున ఎన్నికలు ముగిసిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ దాడులు అనేవి కలకలం సృష్టిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ పూర్తి స్థాయిలో గత 5 ఏళ్లుగా జరిగినటువంటి దాడులు అదేవిధంగా హింసకు సంబంధించిన అంశాలని గుర్తు తెచ్చుకుని ఇప్పుడు గతంలో ఈ విధంగా చేశారు కాబట్టి మేము ఈ విధంగా వెళుతున్నామని కొన్ని చోట్ల చెప్తుంటే కొంతమంది వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతుంటే రెచ్చగొడుతున్నారని కూడా వాళ్ళంతా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు, గేట్లు కూడా పూర్తిగా క్లోజ్ చేసేసి భద్రతను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి, కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి లోపల సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాము. దేవినేని అవినాష్ ఇంటి వద్ద ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. ఎందుకంటే పూర్తిగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలను ఇళ్లను టార్గెట్గా చేసుకుని టీడీపీ వాళ్ళు దాడులు చేసే అవకాశం ఉందని ఈ విధంగా ముందస్తు జాగ్రత్తలుగా ప్రొటెక్షన్ అయితే కల్పిస్తూ ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ నుంచే ఈ దాడులకు సంబంధించి గొడవలకు సంబంధించి మానిటరింగ్ చేశారు. టీడీపీ కార్యకర్తల నేతలు సంయమనంతో ఉండాలని కూడా చెప్పారు. ఎవరు వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోవద్దంటూ సంయమనం పాటించాలని చెప్పారు. పోలీసులు కూడా ఆదేశించారు. శాంతి భద్రతలు కంట్రోల్ ఉండే విధంగా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పూర్తిగా అంటే రాయలసీమ ప్రాంతాల్లో జరిగే విధంగా ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల ఇళ్ల వద్ద భద్రతను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వంశీ ఇంటి వద్ద పెద్ద ఎత్తున యార్లగడ్డ వర్గీయులతో పాటు అక్కడ వంశీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసింది. పోలీసులు యార్లగడ్డ వర్గీయుల మీద లాఠీ చార్జ్ చేశారు, రాళ్లు రువ్వుకున్నారు, పలు వాహనాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలుగా ఎవరికైనా థ్రెట్ ఉండే అవకాశం ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన నేతల ఇళ్ల వద్ద అయితే పోలీసులు ముందస్తు జాగ్రత్తలుగా వాళ్ళ ఇళ్ల వద్ద భద్రతను అయితే ఏర్పాటు చేస్తున్నారు. చూడాలి మరి ఈరోజు పెద్ద ఎత్తున గుడివాడలో గన్నవరానికి సంబంధించినటువంటి వంశీ విజయవాడలో ఉంటున్నారు. ఆయన నివాసం వద్ద ఇప్పుడు అవినాష్ ఇంటి వద్ద కూడా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అయితే 3 ప్రాంతాల్లో కంట్రోల్లో ఉంది. రేపేమైనా మరోసారి టీడీపీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఏమన్నా గొడవ చేస్తారా లేదని దానిపైన పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, ఆర్టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.